నమస్తే అండి. మనకి శ్రీరాముని అక్షింతలు అయోధ్య నుండి గడప గడపకి చేరుకున్నాయి కదండీ! ఆ అక్షింతల్ని మనం ఎలా వృద్ధి చేసుకోవాలి అని అడుగుతున్నారు. మనం ఎలా వృద్ధి చేసుకోవాలి అంటే, ఇలా శ్రీరాముల వారి అక్షింతలనేవి మనకు కొన్ని వచ్చాయి కదా! వాటిని మనం అక్షింతలు తయారు చేసుకోవాలి. అంటే బియ్యం, కొంచెం పసుపు, నెయ్యి, కొంచెం పచ్చకర్పూరం వేసుకొని మనం అక్షింతలు తయారు చేసుకొని దాంట్లో ఈ అక్షింతలనేది కలుపుకొని పూజలో అనేది పెట్టుకోవాలి. ఈ పూర్తి పూజా విధానం ఆల్రెడీ ఉమాస్ క్యూట్ హోమ్లో అప్లోడ్ చేశానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా మనం వృద్ధి చేసుకున్న అక్షింతల్ని మనం ఏ మంచి కార్యం తలపెట్టినా, గృహప్రవేశం, శంకుస్థాపన, ఒక పెళ్ళి అవనియండి, లేదు అంటే పిల్లల పుట్టినరోజు అవనియండి, అలాగే కొన్ని అక్షింతలను బీరువాలో పెట్టుకోవచ్చు. అలాగే పిల్లలు చదువుకునే స్కూల్ బ్యాగ్స్లో పెట్టుకోవడం, అలాగే కొన్ని అక్షింతల్ని పర్సులో పెట్టుకోవడం, ఏదైనా పెళ్లి రోజుకి మనం అక్షింతలతో ఆశీర్వాదం తీసుకుంటాం కదా, అందులో కలుపుకోవడం, ఇలా చాలా రకాలుగా మనం ఈ అక్షింతలను అనేది ఉపయోగించడం వల్ల ఎవ్వరికీ దక్కని అరుదైన అవకాశం ఈ తరం మనకి దక్కిన బాలరాముడు ప్రతిష్ట చూడగలగడం, ఆ ఆశీర్వాదం మన మీద ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. అందుకని ఈ అక్షింతల్ని మనం జాగ్రత్తగా పూజ అయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మన ఇంట్లో జరిగే ఏ శుభకార్యమైనా సరే అందులో కొన్ని అక్షింతలు మిక్స్ చేయడం వల్ల మనకి ఆ శ్రీరాముల వారి ఆశీర్వాదం నేరుగా మనకు అందుతుంది. అందుకని ఈ అక్షింతల్ని ఇలా చేయండి. ఒకవేళ అందని వారు ఎవరైనా ఉంటే దగ్గరలో ఆ రామాలయం కానీ ఆంజనేయ ఆలయానికి కానీ వెళ్ళి అడిగితే అక్కడ మీకు అక్షింతలు అనేది ఇస్తారు. ఇక ఈ అక్షింతల్ని మనం ఈ విధంగా పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. జై శ్రీరామ్.